వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు మరలా వచ్చే ఆదివారం వరకు వాక్యం చదువుతున్నారా? బైబిల్ ఏది? బైబిల్ ఎక్కడ పెట్టాను? బైబిల్ ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇక్కడ మొన్న చూసాను. ఎక్కడ ఉంది? ఎక్కడ పెట్టాను? పూజ ఎన్నున్నాయో తెలుసు బైబిల్ మన యూట్యూబ్లో, మన వర్తమానాలు. అది తెలుసా మీకు? 1200 వీడియోలు ఉన్నాయి. కనీసం రోజుకు ఒక వీడియో చూస్తే 4 సంవత్సరాలకు సరిపడగా చెప్పిన వీడియో లేకుండా ఉంది. దేవుని యొక్క సేవకుడు చేసిన సేవ అలా ఉంది. ఎజ్రాకి దేవుని యొక్క హస్తం తోడుగా ఉందట. ఎందుకో చెప్పండి? వాక్యం చదివినందుకు. వాస్తవంగా చెప్పండి, మీరు వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు వాక్యాన్ని చదువుతున్నారా? వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు వాక్యం చదువుతున్నారా? వెళ్ళిన దగ్గర నుంచి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు మరలా వచ్చే ఆదివారం వరకు వాక్యం చదువుతున్నారా? కొంతమంది అయితే బైబిల్ ఏది? బైబిల్ ఎక్కడ పెట్టాను? బైబిల్ ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇక్కడ మొన్న చూశాను. ఎక్కడ ఉంది? ఎక్కడ పెట్టాను? పూజ ఎక్కడ పెట్టాను? ఈ మాయదారులు ఎక్కడ పెట్టేస్తారో కనిపించినవారు. ఎక్కడుంది? అక్కడ ఇక్కడ ఉందా అని చెప్పి. ఏమండి, అవునా? బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక టైంలో మీరు కొద్దిగా చదవండి దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని వినండి. నేను కనీసం రోజుకి 2 వర్తమానాలు వింటాను. నేను చేసిన వర్తమానాలే. ఎన్నున్నాయో తెలుసా బైబిల్ మన యూట్యూబ్లో, మన వర్తమానాలు? అది తెలుసా మీకు? 1200 వీడియోలు ఉన్నాయి. ఎన్ని ఒకసారి చెప్పండి నాకు. రోజుకి ఒకటి చొప్పున చూస్తే 365 చూసేసరికి ఒక సంవత్సరం అవుద్ది. అంటే 1200లో ఎన్ని 365 ఉన్నాయి? కనీసం రోజుకు ఒక వీడియో చూస్తే 4 సంవత్సరాలకు సరిపడగా చెప్పిన వీడియో లేకుండా ఉంది. దేవుని యొక్క సేవకుడు చేసిన సేవ అలా ఉంది. హల్లెలూయా. దేవుని కృప ఇది. నేనేమి అతిశయించడం లేదు. ఒక 4 సంవత్సరాల పాటు మీరు ఒక వీడియో వింటే తరగనంత వాక్య నిధి ఉంది. హల్లెలూయా. నేను ఒక వీడియో వింటాను, నేను చెప్పిన వాక్యం వింటాను, మరొకరు చెప్పినటువంటి వాక్యం ఏదైనా వినడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. నేను అంటాను, వాక్యాన్ని చదవండి. మీరు వాక్యాన్ని చదివించుకోండి. మీరు వాక్యాన్ని చదివించుకున్నా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఎజ్రా వలె.